P4 విధానంలో గుంటూరు జిల్లాను పేదరిక రహితంగా తయారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిగా లేకుండా ప్రజాక్షేమ ధ్యేయంగా కూటమి సర్కార్ పనిచేస్తోందన్నారు. పేదరికం నిర్మూలన లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మంత్రి తెలిపారు. P4 అనేటువంటి పథకాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారో ఆ P4లో జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవటం, అదేవిధంగా నియోజకవర్గాల విజన్ డాక్యుమెంట్లుగా తయారు చేసుకోవటం, జిల్లా విజన్ డాక్యుమెంట్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, నియోజకవర్గాల్లో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాలు, దాంతోపాటు బంగారు కుటుంబాలని గుర్తించటం, మరో పక్కన ఆ బంగారు కుటుంబాలకి సహకారం అందించేటువంటి మార్గదర్శుల్ని ఎంపిక చేసుకోవటం, ఇలాగ వీటన్నిటినీ కూడా పూర్తిగా చర్చించి ఎక్కడెక్కడైనా సరే చిన్న చిన్న బాలారిష్టాలు ఉంటే వాటిని అధిగమించి ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లాలని. ఇంతకాలం మనం పీపీపీ అనేది చూసాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చేసినటువంటి పని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనేటువంటి అంశంతో P4 తోటి ప్రజలందరినీ భాగస్వాములు చేసి సమాజంలో ₹4 సంపాదించుకున్నటువంటి ఉన్నత వర్గాల వారు ఏ పేదవారైతే ఉన్నారో ఆ పేదవారిని ఆదుకునే విధంగా చేసే కార్యక్రమాన్ని, జీరో పావర్టీని తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో దీన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా మేము ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. పేదరిక నిర్మూలన కోసం P4 అనేటువంటి పథకాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు